హాయ్ వ్యూవర్స్, ఈ డ్రై ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఇంకా నేను హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. టేస్టీ మంచి డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది అన్నమాట. ఇది కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ డ్రై ఫ్రూట్ సలాడ్లో కలపడానికి ఏమేమి తీసుకున్నానో నేను చూపిస్తున్నాను. బాదం నానబెట్టి కట్ చేసి పెట్టుకున్నాము. అట్లాగే అక్రోట్ పప్పులు కూడా నానబెట్టి కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. కాజు ఇవి కూడా నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. అది డేట్స్ ముక్కలు చేసి పెట్టుకున్నాను. టూటీ ఫ్రూటీ, యాపిల్ ముక్కలు, మస్క్ మిలన్ ముక్కలు డ్రై ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడం కోసం ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం లంప్స్ రాకుండా కలపడానికి ఈ కార్న్ఫ్లోర్ 1/2 కప్ తీసుకొని మిల్క్ కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నప్పుడు ఒక 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ కరిగిన తర్వాత ఈ కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ కూడా వేసేస్తున్నాను. ఇది లంప్స్ రాకుండా వెంటనే ఇలా కలిపేస్తూ ఉండాలి. వెంటనే ఒక 1/2 మినిట్లో అయిపోద్ది అనమాట. ఇది చక్కగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోంచి కొంచెం తీసేసుకుంటాను. ఇందులో బాదం బెవరేజ్ పౌడర్ వేస్తున్నాను. మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుందని. మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మంచి బాదం స్మెల్ బాగుంటుంది. బాదం మిల్క్లో కలుపుతారు కదా, అది. ఇది కూడా చక్కగా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా చూసారా, పైన అన్నీ వేసాను. ఇట్లా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడం అనమాట. 2 రకాలు నేను తీసాను కదా విడిగా, ఇవన్నీ కలిపేస్తున్నాను. చక్కగా మంచి టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ కూడా కాదు, కస్టర్డ్ అనమాట ఇది.